మహిళా రెజ్లర్ల కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. బ్రిజ్భూషణ్, వినోద్ తోమర్ నిర్దోషులుగా ప్రకటించింది. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్భూషణ్పై వచ్చిన ఆరోపణలను కొట్టేస్తూ తీర్పిచ్చింది. రెండు 2023లో ఒలింపియన్ రెజ్లర్లు వినేష్ ఫొగాటు, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చేసిన నిరసనలతో జాతీయ స్థాయిలో చర్చకొచ్చింది. వారి ఫిర్యాదుల తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 6 మహిళా రెజ్లర్లు బ్రిజ్భూషణ్ తమపై వివిధ సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనంతరం పోలీసులు సుమారు 1500 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరపున 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. మరోవైపు ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, తప్పుడు కేసు పెట్టారని బ్రిజ్భూషణ్ తరపు న్యాయవాదులు వాదించారు. మైనర్ రెజ్లర్ చేసిన ప్రత్యేక పోక్సో కేసులో మాత్రం 2025లో ఢిల్లీ కోర్టు పోలీసుల క్లోజర్ రిపోర్ట్ను అంగీకరించి ఆ కేసును ముగించింది. ప్రస్తుతం మిగిలిన మహిళా రెజ్లర్ల ఫిర్యాదులపై నమోదైన కేసులో తీర్పు వచ్చింది. 23లో ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 24 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు కైసరగంజ్ టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ను అభ్యర్థిగా నిలబెట్టింది. కరణ్ భూషణ్ గెలిచి ప్రస్తుతం కైసరగంజ్ లోక్సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.